జిల్లా అనంతగిరి మండలం కీవర్ల పంచాయతీ బొంగుజ కొండశిఖర గ్రామంలో 120 జాబ్ కార్డులు 450 కొండదూర తెగకు చెందిన జనాభా ఉన్నారు. విబిజి రామ్జీ పథకం అమలు అవ్వాలంటే ఫేస్ యాప్లో నమోదయ్యి ఉండాలి. బొంగుజ గ్రామంలో 450 మంది కూలీలు పుట్టు గంగావరం వద్ద జియో టవర్ ఉంది. టవర్ దగ్గరకు వెళ్లి ఫేస్ రికగ్నేట్ చేసుకున్న తర్వాత బొంజ గ్రామానికి వచ్చి పని చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దూరం వెళ్ళి పనిచేసి మళ్ళీ 3 కిలోమీటర్లు నడిచి వచ్చి పేష్ వెల్ చేయడానికి చాలా ఇబ్బందులు అస్తవ్యస్తలు పెడుతున్నారు. కనుక ప్రభుత్వం వారు దయచేసి తక్షణమే ప్రజలకు సిగ్నల్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం వారికి మనవి చేస్తూ కోరుతున్నాం. టవర్ను కల్పించవలెను, ప్రభుత్వం వారు స్పందించి టవర్ కల్పించవలెను. పేరు కే గోవిందరావు, నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు ఎంజీ రామ్జీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఈరోజు సిగ్నల్ లేకపోవడం వల్ల 3-4 కిలోమీటర్ దూరం వెళ్ళవలసి వచ్చింది. బొంగుజ గ్రామంలోని 125 జాబ్ కార్డులు ఉన్నాయి. 450 మంది ఉపాధి హామీ ఆదివాసీ లబ్ధిదారులు ఉన్నారు. సిగ్నల్ ఆ గ్రామంలో లేదు. దీనివల్ల ఏమైందంటే పుట్టు గంగవరం వచ్చి ఫేస్ యాప్ చేసుకొని మళ్ళీ వెళ్ళి మన బొంగుజ గ్రామానికి వెళ్ళి పని చేసుకునే పరిస్థితి. రోజుకి ఇదే పద్ధతిలో పాదయాత్ర సుమారు 400 మంది 3 కిలోమీటర్లు రాను పోను 6 కిలోమీటర్లు పథకం కోసం పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అలాగే గంగవరం దగ్గర జియో టవర్ ఉంది. ఆ టవర్ పవర్ పెంచితే ఈరోజు మన బొంగుజ గ్రామానికి ఆ సిగ్నల్ పూర్తిగా అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రత్యేకంగా అక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయాలి. ఈరోజు పెన్షన్ల కోసం సుమారు 2 కిలోమీటర్ ముసలిలో డోలీలు కట్టుకొని కొండ మీదకి ఇచ్చి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంది. సిగ్నల్ వ్యవస్థ రాకముందు 2026-28లో ఇటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చోడవరం నుంచి దేవరాపల్లి నుంచి అలాగే అన్ని విజయనగరం జిల్లా బొడ్డవరం నుంచి బొంగుజ గ్రామానికి సిగ్నల్ వచ్చాయి. ఈరోజు సిగ్నల్ వ్యవస్థ మెరుగుపడిన తర్వాత ఐటీడీఏ కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు జియో సంస్థ కానీ ఇతర సంస్థలకు ఇచ్చినప్పుడు ఈరోజు సిగ్నల్ సక్రమంగా లేకపోవడం వల్ల ఎన్ఆర్జీఎస్ రామ్జీ పథకం అనేది అమలు కావడం లేదు. దీనికోసం అనేది ప్రత్యేకించి ఐటీడీఏ పిఓ బొంగుజ గ్రామాన్ని సందర్శించి ఐటీడీఏ ప్రత్యేకించి సెల్ టవర్ ఏర్పాటు చేసి ఫేస్ యాప్ని రికగ్నైజ్ చేయాలంటే ఒక సిగ్నల్ వ్యవస్థ ఇవ్వాలా. అలాగే మన పెన్షన్స్ ఇవ్వాలనే కూడా సిగ్నల్ ఇవ్వాలా. సిగ్నల్ లేకపోవడం ఈ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వెంటనే ఆ గ్రామానికి సెల్ టవర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు పాదయాత్ర అనేది 3 కిలోమీటర్ బొంగుజ గ్రామం నుండి గంగవరం గ్రామం వరకు సుమారు 400 మంది పాదయాత్ర నిర్వహించడం జరిగింది.